డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అని అనుకునే విషయం, తిరగబడుతున్న వాలంటీర్ జగన్ సైన్యం జన సైన్యంలాగా మారితే ఇక జగన్కి మిగిలేది రిటర్న్ గిఫ్ట్లు ఒక్కటే. జగన్మోహన్ రెడ్డి మనకి ఏమి ఇచ్చాడో మనం అది తిరిగి ఆయనకి ఇచ్చేసే అవకాశం ఇలాంటి వాటి ద్వారానే లభిస్తుంది అని అందరూ భావించే విషయమే. జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్లు అనే ఒక పోస్టు సృష్టించింది జగన్ తోటి ఈ ప్రజలందరూ మమేకమై ఉండటానికి, వీళ్ళ అనుపానాలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలియడానికి, ఎవరెవరికి ఏమేమి వస్తున్నాయి, ప్రతి 50 ఇళ్ల మీద ఒక స్పై కెమెరా ఉండాలి అని అంటే అది ఈ వాలంటీర్ వల్లే సాధ్యం అని అనుకుని ఆ వాలంటీర్ పోస్ట్ను సృష్టించాడు. చాలామంది చెప్పారు, నిజం కూడా అదే అని అందరూ అనుకుంటున్నది ఏంటి, వైసీపీ కార్యకర్తల పిల్లలకు కార్యకర్తలకు ఈ వాలంటీర్ పోస్టులు ఇచ్చారు. ఇప్పటి వరకు మనకు తెలిసింది అదే. మన ఇంటికి ఏ ప్రోగ్రాం వచ్చినా సరే అది వాలంటీర్ ద్వారానే వస్తుంది అనే విషయంలో కానీ, ఎవరికి ఏదన్నా పెన్షన్ కట్ అయినా వాళ్ళు అడగాల్సింది వాలంటీర్లే అనే సంగతి కానీ, మీకు ఎందుకు కట్ అయింది, మీకు ఇది కట్ చేసేస్తాం అని పవర్స్ని యూజ్ చేస్తాం అని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి వాలంటీర్లు కొంతమంది. అలాంటి వాలంటీర్లు ఇప్పుడు జగన్ మీద ఎదురు దాడి చేయబోతున్నారు, అంటే సమ్మె చేయబోతూ ఉన్నారు. ఎందుకు చేయబోతూ ఉన్నారు, అది కూడా ఈ సమయంలో ఎందుకు చేయబోతూ ఉన్నారు అని అంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అని ఏమన్నా అనుకుంటున్నారా? లేకపోతే ఈ వాలంటీర్ పోస్టులతోటి ఏం సాధించాం ఈ 4.5 సంవత్సరాల్లో మనం, ఇక మీదట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఇలాగనే ముందుకెళ్ళటం తప్ప మనకేముంటుంది, అసలు కనీసం మనకి ఇచ్చేది ఒక జీతం అనే విషయం కూడా లేదు, మనకి ఇచ్చేది గౌరవ వేతనం అని పేరు పెట్టి ఒక 5,000 ఇస్తూ ఉన్నారు, ఏదో పెంచుతారు అనే దాంతో 750 రూపాయలు పెంచారు. ఇక దాంతో తెల్లారిపోయింది ఈ వైసీపీ కార్యకర్తలు పిల్లలకి ఇచ్చిన ఉద్యోగాల గతి ఏమిటనేది అందరికీ తెలిసిపోయింది. కానీ వెట్టి చాకిరి అనంటే వాలంటీర్ ఒకటే చేస్తాడు. ఈ 50 ఏళ్ల మొత్తానికి తిరగాలి, తిరిగి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం పథకాలు వస్తాయి, అవన్నీ ఏమేమి ఉన్నాయి మొత్తం వాళ్ళకి సరి చేయాల్సిన అవసరం ఉంది. పైనుంచి ఎవరన్నా ఏదన్నా ఆర్డర్ ఇస్తే అది చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా సబ్ పెడుతుంటే దానికి వీళ్ళందరూ జనాల్ని పోగు చేయాలి. ఎమ్మెల్యే లాంటి వాళ్ళు గడప గడపకి ప్రోగ్రాం పెడితే వాళ్ళందరికీ ఎనికిడతా పుస్తకాలు పట్టుకొని తిరగాలి, ఇదిగో వీళ్ళకి ఇది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది. లేకపోతే వెంటనే ఆ ఎమ్మెల్యే ఏంటో ఈ వాలంటీర్లందరికీ అతనే ఉద్యోగం ఇచ్చి అతని చేతులతోటి జీతం ఇస్తున్నట్టు, వాలంటీర్ ఇట్రా అంటాడు. ఇదేంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏం మేనేజ్ చేస్తున్నారయ్యా మీరు, ఏం ఎమ్మెల్యే ఏం మేనేజ్ చేస్తున్నాడో ఎవడికి తెలీదు. ఈ ఎమ్మెల్యే ఒక రోడ్డు వేసే అధికారం కూడా ఈ జగన్ ప్రభుత్వంలో లేదు. ఆ ఎమ్మెల్యేలకి ఒక్క పవర్ అంటే ఒక్క పవర్ కూడా లేదనమాట. మొత్తం మాయలు మంత్రాలు పోయినా, అదే గెడ్డంలో మాయలు మంత్రాలు ఉంటాయని పాతాళ భైరవిలో చెప్పినట్టు ఆ గెడ్డం గీసేస్తే ఏమి ఉండవన్నట్టు ఇప్పుడు వాళ్ళంతా మంత్రాలు మాయలు పోయిన మాంత్రికుడు లాంటి వాళ్ళు వచ్చేసి అజమాయిషీ చెయ్యాలి అని అంటే మళ్ళీ వాలంటీర్ ఒక్కడే దొరుకుతాడు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన వాలంటీర్ పోస్ట్కి ఈ ఎమ్మెల్యేనే ఏదో మొత్తం మేనేజ్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టుగా ఒక పెద్ద కలర్ కొడిస్తాడు. అలాంటి వెట్టి చాకిరి శాఖ ఏదైనా ఉందంటే అది వాలంటీరే అనుకోవాలి. ఎన్నెన్ని పనులు చేపిస్తారో వాళ్ళకే తెలియదు, ఏ పని వస్తుందో వాళ్ళకు కూడా తెలియదు. ఈ వాలంటీర్కి ఫలానా విధులు అని నిర్వచించబడినది ఏదీ లేదు, ఏదైనా సరే వాళ్ళే చేసేయాలి. అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు ఉద్యమం చేస్తూ తాళాలు వేసుకుని వెళ్ళిపోతే పొయ్యి ఆ తాళాలు పగలగొట్టాలని కూడా ఈ వాలంటీర్లే ఈ వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ తాళాలు పగలగొడుతూ ఉంటే ప్రజలందరూ వచ్చి తిరగబడి వీళ్ళందరి మీద చేస్తారు. ఈ సచివాలయం ఉద్యోగులు అయితే మాకెందుకు వచ్చిందని పక్కకి వెళ్ళిపోయారు. కానీ వాలంటీర్లు అలా కాదు కదా, వాళ్ళు కంపల్సరీ చెయ్యాలి అనే ఒక రూల్ ఒకటి ఇచ్చింది. ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ అజమాయిషీ చేసి అజమాయిస్తారు. ఇంకేమిట్రా అంటే దీనికి గౌరవ వేతనం, వాలంటీర్ అంటే స్వయం ప్రతిపత్తిగా అతను వాలంటీర్గా వచ్చి పనిచేసేది అని చెబుతారు. ఎంత పని చేస్తాం చెప్పండి అని వాళ్ళకి ఏదో ఒక రోజు కలుగుతుంది కదా.
దాంతోపాటుగా ఇప్పుడు వాలంటీర్లు సమ్మెకు దిగారు అని అంటే జగన్ మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సిపిలో ఎవరెవరు కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలు మొత్తం తిరుగుబాటు చేసి వాళ్ళందరూ ఉద్యమం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వాలంటీర్ ఉద్యమంతో సరి సమానంగా ఉంటుంది. ఆ కార్యకర్తలు పిల్లలే కదా మరి వీళ్ళందరూ. ఒకప్పుడు ఏం చెప్పాడు ధర్మాన ప్రసాద్, ఇదిగో వాలంటీర్లు మీరు గట్టిగా వైసీపీని గెలిపించుకోకపోతే కనుక, మీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయకపోతే కనుక, మీరు మేనేజ్ చెయ్యకపోతే కనుక, చంద్రబాబు నాయుడు సీఎం అయితే గనుక మొదటి తుపాకీ పేలేది మీ మీదే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇలాంటి ఒక చడి చప్పుడు లేకుండా వీళ్ళ మీద తుపాకీ పేల్చేశాడు. 750 రూపాయలు జీతం పెంచుతున్నారు అని అంటే ఏ వాలంటీర్కి ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి ఈ ఉద్యోగం చేయటానికి? 5 సంవత్సరాలు కావస్తుంటే పెంచింది 750 రూపాయలు అని అంటే ఏ వాలంటీర్కి ఇంట్రెస్ట్ వస్తుంది? దీంతో పాటుగా ఎన్నెన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది. రేపు ఎలక్షన్ల విధులు కూడా వీళ్ళు అర్హులు అని వీళ్ళతోటి ఆ విధులు కూడా చేయించుకుందాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే కోర్టుల ద్వారా అడ్డం పడో మరొక దానికో అయితే వీళ్ళతోటి ఇక కార్యకర్తలు చేయాల్సిన పనులన్నీ చేపిస్తూ ఉంటారు. మీరు ప్రతి ఇంటికి తిరిగి అందరి చేత ఓటేయించుకొని రండి, మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాము అని రేపు అందరికీ ఎలక్షన్లు రాబోతున్న సమయంలో ఇలా చెప్తారు. అందుకనే వాళ్ళు కూడా కొన్ని డిమాండ్లు పెట్టుకున్నారు. మేము వాలంటీర్ కాదు, ఇచ్చేది గౌరవ వేతనం కాకుండా కనీసంలో కనీసం మేము మమ్మల్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గానైనా గుర్తించండి అని కోరుకుంటంతో పాటుగా కనీస వేతనం 18,000 రూపాయలు చెయ్యండి అని అంటే చూడండి ఎంత వేరియేషన్ ఉందో. ఈ రోజుల్లో 5,750 రూపాయలకి ఈ బ్రతుకు సాగించగలిగే పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయా? మరి ఎలాగ వీళ్ళందరూ ఆ ఉద్యోగాలు చేస్తూ ఆ ఉద్యోగంలోనే ఉండి ఇక వాలంటీర్ పోస్ట్ ఒకటి ఉంది కదా అని ఆ ఇంట్లో ఏ పథకం వచ్చే అవకాశం లేదు. అంగన్వాడీ కార్యకర్తలను కూడా అలాగనే చేశారు. మీరేం ఉద్యోగస్తులు కారు, మీరు పెన్షన్లు మీకు అవన్నీ పెట్టడానికి గ్రాట్యుటీలు ఇవ్వడానికి అంటారు, మళ్ళీ అమ్మఒడికి మీకు రాదంటారు, మరి ఏ ప్రభుత్వ దీనికి మీరు అర్హులు కారంటారు. అలాంటి పరిస్థితి వాలంటీర్కి కూడా ఉంది. వీళ్ళింట్లో కూడా ఏ పథకం వచ్చే అవకాశం లేదు. జగన్ని నమ్ముకొని నెట్ట నిలువున మునిగిపోయింది ఎవరయ్యా అంటే వాలంటీర్లే. నెలకి 5,000 రూపాయల జీతంతో ఈ రోజు వరకు పనిచేశారు. ఎంత పని చేశారు, ఏం పని చేశారు అని అంటే అది అందరం కళ్ళారా చూసాం. ఇంకా దాంతోపాటుగా విపక్షాల సూటిపోటి మాటలన్నీ వాలంటీర్ల మీదే. పవన్ కళ్యాణ్ అయితే ఓ పెద్ద బండే వేశాడు, అసలు ఈ రాష్ట్రంలో కనుమరుగైపోయిన ఆడపిల్లలందరూ ఈ వాలంటీర్ల వల్లే అని. ఇన్ని మాటలు పడుతూ ఈ 5,000 రూపాయల శాలరీకి ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలా పనిచేయగలుగుతారు? కనీసంలో వీళ్ళనైనా బాగా చూడని జగన్మోహన్ రెడ్డి రేపు వీళ్ళ ద్వారా మళ్ళీ ఎలా గెలుస్తాడు? అందుకనే ఈరోజు వాలంటీర్ తిరగబడ్డాడు. ఈ తిరుగుబాటు జగన్ సైన్యంలో వచ్చింది అని అంటే మరి ఇంకా ఆయన 175 ఎలా గెలుస్తాడు? కనీసంలో రేపు అధికారం అన్న నిలబెట్టుకునే ఆస్కారం ఉంటుందా? ఇదే ఈరోజు కుండబద్దలు.